2024 పరిపాలన ఎలా ఉన్నదండి? 2024 వరకు ఇప్పటి వరకు పరిపాలన అంటే అందరికీ డబ్బులు వేస్తున్నాడు కానీ ఇది అభివృద్ధి అనేది బాగోలేదు. కొంతమందికి అందులో ఎమ్మెల్యేకి వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళకి దానివల్ల వాళ్ళు కూడా వీక్ అయిపోయారు. అందుకోసం ఏం అనిపించలేదు. మీరు ఇద్దరు కలిసారు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి ఇవి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు 2024 మీ ఓటు ఎవరికి? మాదైతే జనసేన మాది. మరి సీఎం అభ్యర్థి ఎవరు అంటారు? సీఎం అభ్యర్థి అయితే జగన్, ఇదే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే లేదు అవకాశం ఈసారికి. నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా పుంజుకుంటే బాగుంటుందని ఐడియా తీసుకుని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. మనకు అందకలా దీంతో సరిపెట్టుకుందాం, నెక్స్ట్ టైం పుంజుకుంటే నెక్స్ట్ చేసుకోవచ్చని ఆలోచించారనమాట. ఇప్పుడు ఇండివిజువల్గా చేద్దామన్నా సేమ్ అదే పొజిషన్ వచ్చే అవకాశం ఉన్నాయని పర్సెంట్ పెరగచ్చు ఒకటి రెండో, అందు గురించి భయపడి వదిలేశారనమాట. అందుకోసం ఇదైతే మాత్రం మరి ఎలాగ ఉంది, టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉంటుంది. వీళ్ళు వచ్చిన ఆలోచన ఎక్కువ సీట్లు రావు. ఒక 5-6 అటు ఇట్లు ఉంటుంది, 10-20 సీట్లు అంటే ఎక్స్ట్రా ఉండవు. ఎవరికి మీరు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ జనసేనకి ఇస్తాం. ఎవరు సీఎం అవ్వచ్చు అంటారు? సీఎం ఎవరు అవుతారన్నా? టీడీపీ చంద్రబాబు నాయుడు అవుతారు అనుకుంటున్నా. అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి? పరిపాలన జగన్ పరిపాలన మాకేం నచ్చలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అప్పుడు బాగుండేది, అలాగే కూడా ఇప్పుడు లేదని అలాగే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా అంతే.